కరుంగలి మాల చాలా పవర్ఫుల్. ధరిస్తే దశ తిరిగినట్లే. సినీ హీరోలు, పొలిటీషియన్స్, యూత్లో ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్. జపమాలల్లో కరుంగలి మాల అద్భుత ఫలితాలు ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల మాలలు ఉన్నా ప్రస్తుతం కరుంగలి మాల ట్రెండ్ నడుస్తోంది. కరుంగలి మాల అనేది నల్లమల్ల చెక్కతో చేసిన ఒక ఆధ్యాత్మికమైన మాల. దీన్ని జపమాలగా లేదా మెడలో ధరించే ఆభరణంగా ఉపయోగిస్తారు. హిందూ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ కరుంగలి మాల చాలా ఫేమస్ అయిపోయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా బాగా పాపులర్ అయిపోయింది. చాలామంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ మాలను ధరించటంతో సాధారణ ప్రజల్లో కూడా ఈ కరుంగలి మాలపై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా యువత ఈ మాలను ధరించేందుకు బాగా ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి మాల విక్రయాలు కూడా భారీ స్థాయిలోనే పెరిగినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత ఈ మాలకు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ కారుకలి చెట్టుకు సాధారణంగానే విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని, ఆ కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారని సమాచారం. అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా కూడా నల్లరంగు అంగాకార గ్రహానికి చెందినది. నల్లమచ్చ చెట్లతో తయారు చేసిన ఈ మాల ఎబోనీ మాస్ ప్రభావాలను నియంత్రించగలదని, అనారోగ్య సమస్యల నుంచి కాపాడగలదని నమ్మకం. ఈ కరుంగలి చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనికి రేడియేషన్ను గ్రహించి నిల్వ చేసే గుణం ఉంటుందని, ఈ చెట్టు వేరు బెరడు ఔషధంగా ఉపయోగిస్తారని సమాచారం. మధుమేహం, పెద్దప్రేగు, రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు నయమవుతాయని, షుగర్ను కంట్రోల్ ఉంచుతుందని, ఈ చెట్టు వేర్లను శుభ్రం చేసి నీటిలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా తాగితే కడుపులో అల్సర్లు తగ్గిపోతాయని చెబుతున్నారు. అలాగే రక్తంలో ఐరన్ కంటెంట్ని పెంచడంతో పాటు మహిళలకు సంబంధించిన అనేక సమస్యలకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరుంగలి మాల యొక్క ప్రయోజనాలు. కరుంగలి మాల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. ఇది ఒక కవచంలా పనిచేసి ధరించిన వారి చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించిందని అంటారు. ఇది మానసిక ప్రశాంతతను చేకూర్చి ఒత్తిడిని తగ్గించి మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుందని చెబుతారు. ధ్యానం చేసేటప్పుడు దీనిని ఉపయోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని కూడా అంటారు. ముఖ్యంగా కుజగ్రహ దోషాలు తొలగిపోవడానికి కరుంగలి మాల ధరించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతారు. ఇది భూ సంబంధిత వివాదాలు, కోర్టు కేసులు, ఆర్థిక వ్యవహారాలు వంటి సమస్యలను చక్కబెట్టడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కరుంగలి మాల మంచి ఆరోగ్యం, అదృష్టం మరియు జీవితంపై పాజిటివ్ దృక్పథాన్ని తీసుకొస్తుందని చెబుతారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం దీన్ని ధరించవచ్చని చెబుతారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచి జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, విజయం సాధించడానికి ఇది తోడ్పడుతుందని నమ్మకం. ఈ కరుంగలి మాల ధరించడం ద్వారా వాక్సిద్ధి కూడా పెరుగుతుందని కొందరి విశ్వాసం. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ నుంచి వచ్చే రేడియేషన్ పోగొడుతుందని, అలాగే బ్లాక్ మ్యాజిక్ వంటివి చేసినా అవి మన దరి చేరనీయకుండా కాపాడుతుందని నమ్మకం. సాధారణంగా కరుంగలి మాలను మంగళవారం రోజున ధరించడం ఉత్తమమని చెబుతారు. అలాగే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో లేదా పంచమి, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో ఈ కరుంగలి మాల ధరిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయని కూడా ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ మాల ధరించే ముందు దీనిని పాలలో కొద్దిసేపు నానబెట్టి ఆపై నీటితో శుభ్రం చేసి ధరించడం మంచిది. కొందరు ఈ మాలను సుబ్రహ్మణ్య స్వామి లేదా వారాహి అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజించిన తర్వాత ధరిస్తారు. అలాగే ఈ కరుంగలి మాలను ధరించాలనుకునే వాళ్ళు శుభ్రంగా ఉండాలి. మద్యం, మాంసం ముట్టుకోకూడదు.
మైల ప్రదేశాలకు దూరంగా ఉండాలి. మాలధారణకు ముందుగా ఇంటిని ఆవు పంచకంతో శుభ్రం చేసుకోవాలి. కరుంగలి మాల కొనుగోలు చేసిన తర్వాత 21 లేదా 41 లేదా 108 రోజులు పూజ గదిలో ఉంచి పూలతో పూజ చేసి స్కందాయ నమః అంటూ 108 సార్లు పఠించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఆన్లైన్లో దొరికే మాలలు నకిలీవి కూడా ఉండొచ్చు. కాబట్టి ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతస శంభు మురుగన్ గుడి దగ్గర తీసుకోవడం మంచిదట. ఈ మాలను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ధరించవచ్చు. కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఈ మాల ధరించే ముందు ఆధ్యాత్మిక గురువుల సలహా తీసుకుంటే మంచిది. ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియజేసిన అంశాలు పలువురు నిపుణులు, పలు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా మాత్రమే తెలియజేశాము. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. వీటిని నమ్మడం, నమ్మకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.